కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం చిన్న రామాలయం వద్ద మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 200 సంవత్సరాల క్రితం వెలసిన సీతారామచంద్రమూర్తి ఆలయం వద్ద గత 2 సంవత్సరాలుగా పల్లా రామకృష్ణ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సహాయంతో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందని, చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో జరుపుకోవాలని స్థానిక పారిశ్రామికవేత్త వెలగా వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు వెలగా కృష్ణారావు వృద్ధులు, వికలాంగుల మధ్య జరపడానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యనమల రాజేష్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన వేడుకలు వృద్ధులు, వికలాంగులు, వితంతువుల మధ్య జరపడం ఎంతో ఆనందదాయకమని, అది ప్రాచీన దేవాలయంలో జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని వెలగా గంగాధర రంగనాయకులను, వెలగా కృష్ణారావును పొగిడారు. ఈ కార్యక్రమంలో తాండవ సోకర్స్ మాజీ చైర్మన్ సుర్ల లావరాజు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు, మాజీ ఎంపీపీ గంతులూరు చిరంజీవిరాజు, మండల ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ అంకరెడ్డి సత్యనారాయణ, అంకమరెడ్డి రమేష్, గింజాల చెల్లారావు, పల్లా రాము, పల్లా కిషోర్, నందిక చిన్న సత్యనారాయణ, ముస్లిం మైనార్టీ సభ్యుడు షేక్ మీరా, ఏనుగుపల్లి ప్రవీణ్, గంటా అమ్మాజీ, ముక్కురుపల్లి లోవరాజు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచ్ ఎల్ వెంకటరమణ, ఏగి నాయుడు, దొడ్డు శ్రీను, మండల ఎస్ఎస్ఎల్ సెక్రటరీ ఏడిది రవికుమార్, కడాల సత్యనారాయణ, బాలం గోవిందు, పంపరబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈరోజు గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాచీన రామాలయంలో ప్రతి శనివారం వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ ఒక కమిటీ ఉంది. కమిటీ ఆధ్వర్యంలోని మరియు పల్లా రామకృష్ణ గారు ఆధ్వర్యంలో సేవకులుగా 15 మంది ఎప్పుడు కూడా వంట చేస్తూ వాళ్ళ చేత వడ్డిస్తూ కూడా ఈ 2 సంవత్సరాలు బట్టి కూడా కార్యక్రమం జరుగుతుంది. మనం ఈరోజు ముఖ్యంగా మన నాయకుడు ప్రియతమ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన చేత్తో అన్నదాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఒక 200 నుంచి 300 మంది వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కేక్ కట్ చేసి నాయకుడికి విషెస్ చెప్పుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేశాం. అందరికీ కూడా ప్రశాంతంగా అందరూ కూడా భోంచేసి
ఆశీస్సులు ఇచ్చి, నాయకుడికి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళారు. కాబట్టి మన సేవకులు కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్న వాళ్ళు 15 మంది కూడా సత్కరించుకోవడం జరిగింది. అలాగే వృద్ధులు, వికలాంగులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా భోజనం చేసి ప్రశాంతంగా వెళ్ళడం జరిగిందండి. జై శ్రీరామ్. సరిపోతుందా?